ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఇక ఎన్నికల సంబరంలోకి పవన్ కూడా సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి ఆయన ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తారు. తొలి రోజు పురుహూతిక శక్తిపీఠానికి చేరుకుంటారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడే వారాహి వాహనానికి పూజలు నిర్వహిస్తారు. దత్తపీఠాన్ని కూడా పవన్ సందర్శిస్తారు. బీషీర్ బీబీ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత క్రైస్తవ మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. సాయంత్రం గొల్లప్రోలు మండలం చెబ్రోల్లో వారాహి విజయయాత్ర పేరుతో బహిరంగ సభలో పవన్ మాట్లాడుతారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, పవన్ ఒక ఎన్నికల సమరంలోకి దిగుతున్నారు. వారాహితో బయలుదేరనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గం పైన ఏపీ ప్రజలందరూ కూడా ఏపీలో ఉన్న ఎలక్షన్ వేయడంతా కూడా పిఠాపురం నియోజకవర్గం పైన ఉందని చెప్పి చర్చనాంశంగా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 31 తారీఖు నుండి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి రానున్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచారాన్ని ఇక్కడి నుంచే జరుపుతామని చెప్పి ఏపీ అంతటా కూడా జనసేన పార్టీకి సంబంధించి అటు టీడీపీ బీజేపీకి సంబంధించిన ఎత్తుకు ఎత్తు భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి రాజకీయాలని నడిపే విధంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వస్తుంది. అలాగే పిఠాపురానికి వచ్చి అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శించుకుని అంటే శివాలయాన్ని దర్శించుకున్న తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి దర్శించుకున్న తర్వాత పిఠాపురం ముఖ్య నేతలతో అలాగే జనసేన శ్రేణులతోని టీడీపీ శ్రేణులతోని అంటే ముఖ్యంగా ప్రధానంగా ఇందులో చూడాల్సిన భాగంగా ఏంటంటే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇన్ఛార్జీలుగా వ్యవహరించే భాగంగా ఇటు తంగెల ఉదయ శ్రీనివాస్ కి ఇటు టీడీపీకి చెందినటువంటి వర్మ కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కి సహకరించే విధంగా ఈ వైఎస్ఆర్సీపీ చేసే ఎత్తుగడల్ని తొక్కుపెట్టే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తి స్థాయిలో నిర్వహించారని చెప్పి తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిషోర్.